ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. అయితే తెలుగుదేశం కార్యకర్తలు లేదా తెలుగుదేశం నాయకులు దాని గురించి మాట్లాడినా చెప్పినా బాగా అందం చందం ఉంటుంది. కానీ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పార్టీ పెట్టి అధికారం రావాలనో లేదా ప్రజలకు ఏదో చేయాలని చెప్పేసి పార్టీ పెట్టి ఇన్నేళ్ళు అవుతున్నా కూడా ఏ రోజు కూడా తన పార్టీ సిద్ధాంతాలు లేకపోతే ఆయన పెట్టిన ఆ రోజు సందర్భంలో అన్నట్లుగా ప్రశ్నించడానికే పెట్టిన పార్టీ అని చెప్పి ఏదేదో చెప్పి అతని పార్టీని మర్చిపోయి తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్న నన్ను అడిగితే తెలుగుదేశం నాయకుల కన్నా తెలుగుదేశం కార్యకర్తల కన్నా అసలు సిస్సలైన తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా ఉన్నారా అంటే తెలుగుదేశం పార్టీకి నిబద్ధతగా కేవలం నన్ను అడిగితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే అనుకుంటున్నాను. చూడండి అసలు నాకు ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ మధ్య కాలంలో సభ్యత్వం గురించి మాట్లాడుతున్నారు. పాపం దానికి 500 రూపాయలు కట్టండు లేకపోతే 300 రూపాయలు కట్టండి అని చెప్పేసి. నాకు అర్థం కాదు. పాపం ఈ తెలుగుదేశంకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అయిపోయాయి కదా, మళ్ళీ ఎందుకు ఈ జనసేన సభ్యత్వం తీసుకోవడం? పవన్ కళ్యాణ్ గారు, మీ కార్యకర్తలు మీరు కూడా దయచేసి ఈ సందర్భంగా మీరు కూడా అది ఏదైతే సభ్యత్వం ఉందో తెలుగుదేశం తీసుకుంటే చాలా బాగుంటుంది. అసలు చాలా నిబద్ధతమైన కార్యకర్త తెలుగుదేశంకి ఎవరైనా ఉన్నంటే జనసేన అధ్యక్షులు అది మన పవన్ కళ్యాణ్ గారు అనిపిస్తారు. మీరు చేస్తున్నవి మీరు చూస్తున్నారని చూస్తూ ఉంటే. లేకపోతే ఒకప్పుడు నారా లోకేష్ నువ్వు మా అమ్మని తిట్టించావు, చంద్రబాబు నాయుడు మేమేం ఊడిగం చేసేకి వచ్చామనుకుంటున్నారా, తెలుగుదేశం పార్టీ అంతు తేలుస్తామని లాస్ట్కి పోయి వారు అంచునే చేరారే. చాలా చాలా బాగుందండి మీ యొక్క స్ట్రాటజీస్. మీ అంత కార్యకర్త నిబద్ధతలోకి సలాం కొడతా ఉంది.